ట్రిబుల్ రోడ్డు ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి రాయగిరి పేదల భూములకు వెళ్లి పోయే అలైన్మెంట్ గురించి గత కొన్ని రోజులు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి జిల్లాకు మినిస్టర్కు హెడ్ క్వార్టర్ మినిస్టర్ వచ్చినా వీళ్ళని అరెస్ట్ చేయడం, దౌర్జన్యంగా సర్వే చేయడం ఇది మంచి పద్ధతి కాదని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా ద్వారా వాళ్ళని కన్విన్స్ చేయించి ఎక్కువ భూములు పోకుండా దాని మీదే ఆధారపడి వాళ్ళ తాత ముత్తాతలకు ఇచ్చిన భూములు ఇవి. దానికి ఏ విధంగా ఎక్కువ ప్రైవేటు భూములు పోకుండా ప్రభుత్వ భూముల విధంగా అలైన్మెంట్ మార్చి దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి కోరుతున్నా. ఎందుకంటే 40-50 ఏళ్ళకి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిన దళితులకు ఇచ్చిన భూములను కూడా తీసుకొని ఇవాళ తొర్రూరు గ్రామంలో 84 ఎకరాల భూమి యాక్షన్ పెడితే 1000 కోట్లు గవర్నమెంట్ ఆదాయం వచ్చింది. ఈడ ఇంకా మన రంగారెడ్డి జిల్లాలోనే ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు దళితులకు మనిషికో ఎకరం ఇస్తే 20 కోట్లు 30 కోట్లు అయిందని అది బలవంతంగా లాక్కొని దాన్ని యాక్షన్ పెట్టి దాని ద్వారా వాళ్ళకు ఒక్కొక్క 200 గజాల ప్లాట్ ఎంతో ఇచ్చున్నారు. ఆ విధంగా ఒక ప్లాట్ ఇచ్చి గవర్నమెంట్ ఆదాయం అందుకొని జిల్లా హెడ్ క్వార్టర్లో నల్గొండ లాంటి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా యాక్షన్ పెట్టింది. ఇది మంచి పద్ధతి కాదు. ధర పెరిగి దళితులు ధనవంతులైతే మనం సంతోషపడాలి. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులకు భూములు ఇస్తే ఇవాళ ధర పెరిగిందని చెప్పి నువ్వు గవర్నమెంట్ ఆదాయం రావాలని చెప్పి యాక్షన్ పెట్టి 1000 కోట్లు జమ చేసుకుని మళ్ళీ వాళ్ళకు ప్లాట్ ఇచ్చేసి ఈ పద్ధతి మంచిది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందుకెళ్ళి చెప్పినావు దళితులు ముఖ్యమంత్రి చేసి ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు ఇస్తా, 1 ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు యాడ్ చేస్తా, 2 ఉన్నోనికి ఇంకో ఎకరం యాడ్ చేస్తా, మొత్తం 3 ఎకరాలు చేసి బోరేసి కరెంటు మోటార్ ఫిట్ చేసి మొత్తం ఉచితంగా కరెంట్ ఇచ్చి వాళ్ళని ధనవంతుని లక్షాధికారులు చేస్తా అని చెప్పిన నువ్వు